భగవద్బంధువులారా, నిన్నటి రోజున గీతా జయంతి పర్వదినాన్ని జరుపుకున్నాము. ఆ గ్రంథాన్ని భగవద్గీత అని ఎందుకు పిలుస్తారు అంటే, పరమాత్మ ప్రతి అవతారంలోనూ కూడా దుష్టశిక్షణ శిష్టరక్షణ చేస్తాడు. కానీ రామావతారంలో ఉత్తముడిగా నిలిచి తన ఆచరణతో ఈ ప్రపంచానికి తన పూర్ణావతార వైభవాన్ని ప్రకాశింపజేశాడు. అదే పరమాత్మ కృష్ణావతారంలో జగద్గురువుగా నిలబడి తాను ఆచరించింది బోధించాడు ఈ భగవద్గీతలో. పరమాత్మని భగవానుడు అని ఎందుకు పిలుస్తాము అంటే, ఆయనకి 6 గుణాలు ఉన్నాయి. అవి జ్ఞానము, బలము, శక్తి, ఐశ్వర్యము, వీర్యము, తేజస్సు అని. మనకి సాధారణంగా 3 పదాలు వాడుతూ ఉంటాము: బ్రహ్మము, పరమాత్మ, భగవంతుడు అని. అవి అన్నీ ఒకటే తత్వాన్ని చూపిస్తాయి, కానీ వాడుకలో మాత్రం తేడా వస్తుంది. ఇందులో సృష్టి చేసేటప్పుడు బ్రహ్మము అని పిలుస్తాము, జీవులలో ప్రవేశించి నియమించేటప్పుడు పరమాత్మ అని, దోషరహితమైన కళ్యాణ గుణాలు ఉంటే భగవానుడు అని మనం పిలుస్తాం. ఈ దోషరహితమైన గుణాలు కృష్ణ పరమాత్మలో ఉన్నాయి కాబట్టి మనం కృష్ణ పరమాత్మని కూడా భగవానుడు అని పిలుస్తాము. ఆయన చెప్పిన మాట కాబట్టి ఇది భగవద్గీత అయ్యింది. మహాభారతంలో భీష్మ పర్వంలో 700 శ్లోకాల రూపంలో కృష్ణ అర్జున సంవాదముగా వ్యాసుల వారు మనకు అందించారు. ఈ భగవద్గీతలోని కొన్ని శ్లోకాలను క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందులో మొట్టమొదటిది: పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సత్పురుషులను రక్షించడానికి, దుష్టులను శిక్షించడానికి, ధర్మాన్ని ప్రతిష్ఠింపచేయడానికి నేను ప్రతి యుగములోనూ అవతరిస్తాను అని 4వ అధ్యాయం 8వ శ్లోకంలో పరమాత్మ చెబుతాడు. ప్రతి యుగంలోనూ పరమాత్మ అవతరిస్తాడు అని భగవద్గీత చెబితే, శ్రీమద్భాగవతం ఒక అడుగు ముందుకు వేసి ఏతేషాం చ కలః పుంసః కృష్ణస్తు భగవాన్ స్వయం ఇంద్రాదిర్వ్యాకులంలోకే మృడయంతి యుగే యుగే. ఆ అవతారాలన్నీ కూడా కృష్ణుడే అని చెబుతుంది శ్రీమద్భాగవతం. 2వ శ్లోకము: బహునిమే వ్యతీతాని జన్మాని తవతార్జున తాన్యహం వేద సర్వాణి నత్తం వేత్త పరంతప. 4వ అధ్యాయం 5వ శ్లోకం: అర్జున, నీకు నాకు చాలా జన్మలు ఉన్నాయి, కానీ వాటి గురించి నీకు తెలియదు, నాకు తెలుసు అని అర్థం. ఎందుకు చెప్పాడు ఈ శ్లోకాన్ని అంటే, 4వ అధ్యాయం ప్రారంభంలో కృష్ణ పరమాత్మ ఈ కర్మయోగం గురించి నేను కల్పము ప్రారంభంలో సూర్యనారాయణమూర్తికి చెప్పాను అని అంటే, అప్పుడు అర్జునుడు అంటాడు: కృష్ణ, నువ్వు మాతో పాటే పెరిగి పెద్దవాడు అయ్యావు కదా, మరి సూర్యనారాయణమూర్తికి ఎప్పుడు చెప్పావు ఇవన్నీ అని అంటే, దానికి సమాధానంగా కృష్ణ పరమాత్మ చెబుతాడు: నేను ఎప్పటి నుంచో ఉన్నవాడినే అర్జున అని. మనకి ఎన్నో జన్మలు గడిచిపోయాయి, కానీ మనకి గత జన్మ స్మృతి ఉండదు. పరమాత్మకి అన్నీ తెలుస్తాయి. కృష్ణుడు రోజూ చూసే అర్జునుడికే ఇటువంటి పరిస్థితి వస్తే మరి మనలాంటి వారికి పరమాత్మ యొక్క తత్వం ఎలా అర్థమవుతుందో ఒకసారి ఆలోచించాలి. అందుకోసమే 7వ అధ్యాయం 14వ శ్లోకంలో దైవీహేష గుణమై మమ మాయా దురిత్యయ మాం ఏవ ప్రపద్యంతే మాయామేతం తరంతితే అని అంటాడు. నా మాయను దాటడం అసంభవం అర్జున, అది దాటాలి అంటే నన్ను ఆశ్రయించాలి అని అర్థం. ఇంకొన్ని శ్లోకాలని రేపటి రోజున తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంతవరకు హరే కృష్ణ, జై శ్రీమన్నారాయణ.